నమస్తే. మాల మాదిగల మధ్య ఒక యుద్ధ వాతావరణమే నెలకొందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇంతకుముందు వాళ్ళు ఒక కార్యాచరణ చేస్తూ ఉన్నారు. ఒక మీటింగ్ మళ్ళీ పెట్టుకునేందుకు మాలలంతా ఐక్యమవుతా ఉన్నారు. దానిపైన మాట్లాడడానికి భాస్కర్ మనతో పాటున్నారు. చెప్పండి. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారు అన్న? ఒక యుద్ధ వాతావరణం అనేది తలపిస్తూ ఉంది, మీరు ఏమంటారు? లేలే, యుద్ధ వాతావరణం ఏం లేదు. ఇది రాజకీయ పార్టీలు చేసినటువంటి కుట్రలు కాబట్టి ఇదేదో రెండు సామాజిక వర్గాల మధ్యన ఒక ఉద్రిక్తత వాతావరణం తీసుకొచ్చి వీళ్ళను వాళ్ళు పురికొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా మాల సామాజిక వర్గం కానీ మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మేధావులమందరం కూడా ఈ అంశాన్ని పట్ల ఇది పార్లమెంటులో చట్టం చేసి ఏ రాష్ట్రాల్లో డిమాండ్ ఉందో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఆ డిమాండ్ ఉన్నప్పుడు ఆ యొక్క పార్లమెంటే చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు రకరకాల చట్టాలు పార్లమెంటు వేదికగా జరిగాయి కదా. ఇప్పుడు మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా పార్లమెంటే చట్టం చేసింది. CNN మిగతా వాటిని కూడా పార్లమెంటు వేదికగా చేసినప్పుడు ఎందుకు ఈ యొక్క రిజర్వేషన్లను పార్లమెంటు వేదిక చేస్తలేదు అనేది మాల సంఘాల నుంచి మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. అందుకే ఇది ఉద్రిక్త వాతావరణం కాదు, వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళకు రావాల్సిన అవకాశాల కోసం, వాళ్ళు నష్టపోయినటువంటి దాన్ని తీసుకొచ్చుకోవడం కోసం రాజకీయ పార్టీల మీద ప్రశ్నించాలి, వాళ్ళను అడగాలి. ఇది భారత రాజ్యాంగం పరిపాలిస్తూ ఉంది. కానీ ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ వాళ్ళ యొక్క ఆర్ఎస్ పరిపాలిస్తూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వాళ్ళు ఒక హోంమంత్రిగా ఉండి, ఆయన పార్టీ అధినేత కాదు ప్రభుత్వ అధినేతగా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించి ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదంటే వాళ్ళకు రాజ్యాంగం పైన కానీ రాజ్యాంగ నిర్మాత పైన కానీ ఎంత చిత్తశుద్ధి ఉందో మాకు అర్థమవుతూ ఉంది. ఈరోజు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కావాలని పోయి మొత్తం కూడా ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేస్తున్నటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మూడోసారి గిట్ట బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం కూడా రిజర్వేషన్లు ఎత్తేసేటువంటి ప్రక్రియ ఉండే అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, విద్యార్థి యువత కానీ అందరం కూడా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మేమందరం కూడా ఒక మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని చేపట్టబోతున్నాం. భారత రాజ్యాంగాన్ని పట్టుకుంటాం. మా కుల వృత్తులకు సంబంధించినటువంటి సుంకరి పెట్టుకునేటువంటి బరిసె కానీ, అదేవిధంగా మా నీరెడ్డి పట్టుకునే కర్ర కానీ అవి పట్టుకొని భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని చెప్పేసి ఒక మహాశాంతి ర్యాలీని మేము నిర్వహించబోతా ఉన్నాం. ఇప్పుడు మాదిగలకు వర్గీకరణ చేస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏమిటి? మేము మాల సామాజిక వర్గం వర్గీకరణను వ్యతిరేకిస్తలేదు. ఇది మాదిగ పంచాయతీ కాదు దయచేసి. ఇది 59 కులాలకు సంబంధించిన సమస్య. 59 కులాలకు ఏ విధంగా పంపిణీ చేయాలనో పాలక వర్గాలు ఒక ఎజెండాను కానీ ఇలా చేస్తామని కానీ ఇంతవరకు చెప్తలేవు. ఇంతకుముందు 2004లో వర్గీకరణ చేస్తే 2004లో కొట్టివేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తే. మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఈరోజు చేసుకోవచ్చు అని చెప్పింది. ప్రాపర్ డాటా ఉండాలి కదా. మరి ఈరోజు బీజేపీ చేయమని చెప్తుంది కదా, ఎందుకు సెన్సెస్ చేయలేదు? దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలు చేసే సెన్సెస్ చెల్లయ్య అంటున్నప్పుడు భారతదేశంలో ఏ కులం ఎంత ఉందని లెక్కలు తీస్తే కదా దేశాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది. మేము చెప్తున్నది ఏంటంటే బ్రదర్, పార్లమెంట్లో చట్టం చేయండి. మేము మాదిగ సామాజిక వర్గానికో వర్గీకరణకు వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లను 59 కులాలకు పంపిణీ జరిగే విధానం ఏంటో అడుగుతా ఉన్నాం. అంటే మీరు చేస్తున్నటువంటి ఈ అన్ని మీటింగ్లు కావచ్చు ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్ళు వర్గీకరణ అడ్డుకునేందుకు చేస్తున్నారని చెప్పి మందకృష్ణ గారు ముఖ్యంగా మాలలను రెచ్చగొట్టి బీసీల దగ్గర, ఓసీల దగ్గర, ప్రజాస్వామికవాదుల దగ్గర సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు చూడండి ఆయన మాటలు. ఆయన ప్రోగ్రామ్ ఏంటండి? 1,00,000 దప్పులు మాలల మీద చావు దప్పు కొడతాను, మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాను. ఇవే మాట్లాడే మాటలు. నీతోటి కాదని చెప్పినాం మేము నువ్వు ఒక్కడివే బీజేపీ చిప్గా పనిచేస్తూ ఉన్నాము. బీజేపీ ఏ ప్రోగ్రామ్ ఇస్తే దక్షిణ భారతదేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లకు సంబంధించి నీకు రాజకీయాలు ఎందుకు? చంద్రబాబు నాయుడు తోటి ఉంటివి, వైఎస్ఆర్ తోటి ఉంటివి, ఈరోజు బీజేపీ తోటి ఉన్నావు. కంచాయిలా గారు ఎంత బాగా మాట్లాడంటే ఈ సుప్రీంకోర్టు ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినా కొట్టివేయబడుతుంది, పార్లమెంట్లో చట్టం చేయాలి, అదేవిధంగా జనాభా గణన చేయాలి అనేటువంటి ఆలోచనతో మేధావులు ఒకప్పుడు ఎస్సీ వర్గీకరణ కోఆర్డినేషన్ కమిటీ ఉన్నటువంటి కంచాయిలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు విఠల్ అన్నట్టు ఆయన లేకపోతే ఇంకొకైనా పృథ్వీరాజ్ యాదవ్ లాంటి వాళ్ళకి బీజేపీలో ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తానని చెప్పి మందకృష్ణ వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి ఆయన మీటింగ్లో తిప్పుకుంటా ఉన్నాడు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఒక కులాన్ని తులనాడే విధానాన్ని, ఒక కులాన్ని తుట్టే విధానం కానీ ఈ భారత సమాజానికి మంచిది కాదు. మనం అందరం సోదరులం. ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి సమస్యని ఇంత రాద్ధాంతం చేసే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ భారత రాజ్యాంగము మనకు రక్షణ. అసలు సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందో ఆ పేజీలు ఏమైనా చదివారా?
చదవకుండా వేగ్గా మాట్లాడేటువంటి విధానాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే మాల సంఘాల సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్రభుత్వం ఒక యాక్సెప్ట్. ఇప్పుడు మీరు మాలలుగా వాళ్ళ న్యాయంగా వాళ్ళు కోరుకుంటున్నటువంటి న్యాయము అన్యాయము అనేది మనము కాదు నిర్ణయించాల్సింది. దళితులకు రిజర్వేషన్లని దళితుల పౌరసత్వాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ లో చేర్చాడు. ఈ కులాలను విడదీయాలన్నా, ఈ ఒక కులాన్ని కలపాలన్నా పార్లమెంట్ లో చట్టం ద్వారా చేయాలన్నాడు. 30 సంవత్సరాలు ఎందుకు పట్టిందండి? 30 సంవత్సరాలు ఎందుకు పట్టింది? అప్పుడు కదా ఆయన 94లో ప్రారంభమైన ఉద్యమము 2024 వరకు ఎందుకు వచ్చింది, 25 వరకు ఎందుకు వచ్చింది? న్యాయబద్ధం కాదు కాబట్టి 8 సంవత్సరాలు పట్టిందంటారా? ముఖ్యంగా న్యాయబద్ధం అనేటువంటిది పార్లమెంటులో చట్టం చేయాలండి. రిజర్వేషన్లు, బీసీల రిజర్వేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీల రిజర్వేషన్ పార్లమెంటు ద్వారా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం లేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు. దళితుల పౌరసత్వం అనే దాన్ని పార్లమెంటు అత్యున్నతమైనటువంటి అవకాశం. ఈరోజు ఏ చట్టం చేయాలన్నా, ఇప్పుడు సిఏఏ కానీ, ఇప్పుడు మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లే కానీ అవి పార్లమెంట్లో చేశారు కదా. మొన్న మన కళ్ళ ముందు జరిగాయి. ఎందుకు పార్లమెంట్లో చేస్తలేరంటే ఈ రెండు కులాల మధ్యన పంచాయతీ ఉండాలి. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి పొలిటికల్ యాక్సెప్ట్ తర్వాత చూద్దాము. మీకేం మీరు అంటూ వర్గీకరణను వ్యతిరేకిస్తలేమంటారు, మరి వాళ్ళు తప్పు చేస్తున్నారు, మళ్ళీ ఒక పుల్ల పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. బ్రదర్, నేను ఏమంటున్నంటే రిజర్వేషన్ల ప్రాతిపాదికను అధ్యయనం చేయాలంటున్నాను. మేధావులు వాళ్ళకి వర్గీకరణ చేస్తే మీరేం లాస్ అవుతారు? నేనేమంటున్నానంటే 59 కులాలు ఉన్నాయి కదా, వాళ్ళను 57 కులాలను ఏ కేటగిరీగా చేస్తారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాపర్ డాటా తీసుకోండి. ఈ 75 సంవత్సరాలలో రిజర్వేషన్ ఎవరు పొందారో చూడండి. వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి, వాళ్ళ విద్యా అవకాశాలకు సంబంధించి, వాళ్ళ ఉపాధి అవకాశాలకు సంబంధించి, వాళ్ళ రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి మొత్తం. అందుకే కదా మేము గొడవ చేస్తేనే కదా కమిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కమిషన్ లెక్కలు తీస్తుంది. ఆ లెక్కలు తీసినప్పుడు దళిత బంధు ఎవరు తీసుకున్నారు, కార్పొరేషన్ బెనిఫిట్స్ ఎవరు తీసుకున్నారు, ప్రభుత్వ పరంగా ఏ అవకాశాలను ఎవరు, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లు ఎవరు తీసుకున్నారు, అవన్నీ లెక్కలు వచ్చిన తర్వాత ప్రాపరు లెక్కలతోటి ఏ సామాజిక వర్గానికి కూడా నష్టం జరగకుండా, ఏబిసిడి అంటే ఏలో 1 ఉంది, బిలో 7 ఉండే, ఇంతకుముందు సిలో 6 ఉండే, ఇప్పుడు ఏలో మన డిలో 1 ఉండే. అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి అది చెల్లదు. ఇప్పుడు ఉషా మెహ్రా కమిషన్ కానీ, రామచంద్రరావు కమిషన్ కానీ ఈ యొక్క రాష్ట్రానికి చెల్లదు. ఇప్పుడు షమీం అఖ్తర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసే రిపోర్టు, ఆయన చేసే సర్వే, ఆయన చేసే లెక్కలే అల్టిమేట్గా ఉంటాయి. అంటే వాళ్ళు మాదిగలుగా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒక ఎస్సీక్స్ కమ్యూనిటీకి సంబంధించి వర్గాలు లేకపోయి ఏబీసీ వర్గీకరణ లేకపోవడం వల్ల నష్టపోతున్నాం. ఎందుకంటే మేము అత్యధికంగా ఉన్నాం, చాలా మంది ఉన్నాం కాబట్టి, మాలలు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎత్తుకోబోతున్నారు మా జనాభాని అని చెప్పేసి. దయచేసి జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు 1931లో ఒకటేసారి చేసింది. ఇంతవరకు జనాభా లెక్కలు లేవు. బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎస్టీ ఎంతమంది ఉన్నారంటే బీజేపీ ఈ లెక్కలు తీస్తే మనమేడ ఈ బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. ఈ ఎస్సీలు ఇప్పుడు 15% రిజర్వేషన్ ఉంది, మేము 25% ఉన్నాం ఈరోజు ఎస్సీలం. మా 20% రిజర్వేషన్ పెంచాలంటున్నాం కదా. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు లేవు, ఇప్పుడు అంత ప్రైవేటీకరణ చేస్తుంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలంటున్నాం. మేము ప్రభుత్వ సంస్థలను విధ్వంసం చేస్తున్న బీజేపీ వ్యతిరేకంగా మేము పనిచేస్తూ ఉన్నాం. మేము మాదిగ సామాజిక వర్గానికి ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేయలేదు. దయచేసి ఈరోజు మందకృష్ణ మాలలను రెచ్చగొట్టే విధంగా మనువాదులు ఏబీసీ వర్గీకరణ చేస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏముంది అంటున్నాను. ఏబిసిడి అని వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు కొట్టివేసింది కదా బ్రదర్. ఇప్పుడు చేయాల్సింది బీసీలు బ్యాక్వర్డ్నెస్ వల్ల రిజర్వేషన్ వచ్చింది, దళితులకి అన్టచబిలిటీ వల్ల వచ్చింది. ఈ అన్టచబిలిటీ వల్ల వచ్చిన రిజర్వేషన్లు విడతీయద్దు అనేటువంటిది. అందుకే 341 క్లాస్ 4ను మార్చి రిజర్వేషన్లు 2/3 మెజార్టీతో పార్లమెంట్ చేసి ఏ రాష్ట్రాల్లో డిమాండ్ ఉందో ఆ రాష్ట్రాలకు చెప్తే అయిపోతుంది. అది చేయకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పి, సుప్రీంకోర్టు ఎప్పుడు ఇచ్చింది తెలుసా అండి? నరేంద్ర మోడీ ఎంఆర్పిఎస్ మీటింగ్ పెరేడ్ గ్రౌండ్లో పెట్టి, ఆ మీటింగ్ ద్వారా నేను నీకు సహకరిస్తా, అచ్చటట్టు చేస్తా అని చెప్పి అన్న తమ్ముడని ఆయన మీద వాడు ఏడ్చి, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జి, ఏం పేరు ఆయన పేరు, ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు చంద్రచూడ్ గారుతో ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని చెప్పి కృష్ణన్న గారే చెప్పారు. అంటే ఏమన్నట్టు, ఒక సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ ఒక ప్రధానికి అనుకూలంగా మారి సహకరించడం వల్ల వచ్చిందని ఆయననే చెప్పాడు. అంటే మ్యానిపులేషన్ అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేది ఒక దిక్కు అవుతే, మాల సామాజిక వర్గంగా ఆ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో మీ యొక్క రాష్ట్రాలు చేసుకోవచ్చని, ఆ చేసుకునే విధానంలో ఏమేమి లెక్కలు తీయాలి, ఉద్యోగ లెక్కలు ఏంటి, జనాభా లెక్కలు ఏంటి, ఎవరు బెనిఫిట్ పొందారు, ఎవరు పొందాల్సి ఉంది,
ఇప్పటి వరకు గుడి బడి మెట్లెక్కినటువంటి వాళ్ళకు ఎక్కువ ఇచ్చి మిగతా వాళ్ళు ఎవరైతే ఎక్కువ పొందారో వాళ్ళకు తక్కువ చేయాలని చెప్పింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమనండి. మేమేమి వ్యతిరేకిస్తలే మన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఎజెండా పక్కకు పోయింది, ఇక్కడ పూర్తిగా పొలిటికల్ గా మారింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వాడిని ఇండైరెక్ట్ వాళ్ళ వెనకాల నుండి మందకృష్ణ గారు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ఉద్యమం కాబట్టి ఆయన చెప్పిన నడిచింది. వెంకయ్య నాయుడు ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు దీని వెనకాల. ఇవన్నీ నడుస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే మాలా మాదిగలను విడదీసి ఓటు బ్యాంకుగా తీసుకోవాలి. ఈ దక్షిణ భారతదేశంలో ఈ తెలంగాణలో 2029లో జరిగే ఎన్నికలకు మాదిగ సామాజిక వర్గాన్ని మాకు ఓటు బ్యాంకుగా తీసుకురావడానికి మందకృష్ణ గారితో ఒప్పందం జరిగింది కాబట్టి ఆయన ఈ విధంగా చేస్తుండే. ఈరోజు వంగపల్లి శ్రీను గారు చూడండి, తెలంగాణ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఉన్నటువంటి వంగపల్లి శ్రీను మాతో పాటు ఉద్యమించిన విద్యార్థి నాయకుడు. ఆయన పార్లమెంటు ద్వారా చట్టం చేయొచ్చు కదా, బీజేపీ నరేంద్ర మోడీ మీ అన్న కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. మేము అది కోరుకుంటున్నామండి. దాన్ని వదిలిపెట్టి మాలలు అడ్డుకుంటున్నానంటే ఇప్పుడు 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలైంది. మాలలు అడ్డుకుంటే ఆగిపోవాలి కదా. నువ్వే అన్నావు చాలా మీటింగ్లలో, మాలలు కాదు వాళ్ళ తాతలు అడ్డొచ్చినా ఆగదని అన్నావు. మరి నువ్వు ఇదంతా ఎందుకు? లక్ష దప్పులు మా మాలల మీద చావు దప్పు కొడతావా? అయినా కానీ మేము విమర్శించలే. ఈరోజు ప్రభుత్వంలో ఈ 10-20 సంవత్సరాలలో మాదిగ సామాజిక వర్గానికి విద్యారంగంలో ప్రవీణ్ కుమార్ గారు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉంటే 5 లక్షల మంది ఉంటే 4 లక్షల మంది విద్యార్థులు మాదిగలే ఉండే. మేము ఎక్కడ వ్యతిరేకించలే. అర్థమవుతుందా? ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ బెనిఫిట్స్ వాళ్ళు 90% తీసుకున్న మేము వ్యతిరేకించలే. దళిత బంధు 90% తీసుకున్న వ్యతిరేకించలే. సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు మొత్తం జడిపి చైర్మన్ల వరకు వాళ్ళు వచ్చినా మేము వ్యతిరేకించలే. కానీ చివరికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ మేము వ్యతిరేకించలే. మాదిగ సామాజిక వర్గం దేశంలో ఉప ముఖ్యమంత్రి అనుకుంటే కదా మాదిగలండి. ఇప్పుడు జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సిఎల్పి నేతగా ఉండి పాదయాత్ర చేసింది కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చి ఉండొచ్చు. ఉమ్మడిగా మేము 30 సంవత్సరాలు జరిగిన విధానాన్ని కోనేరు రంగారావు గారు ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దామోదర్ రాజనరసింహ గారు తర్వాత ఉన్నారు. కడియం శ్రీహరి గారు ఉన్నారు. అదే విధంగా రాజయ్య గారు ఉన్నారు. ఆ విధంగా ఉంది. కానీ మాల సామాజిక వర్గం ఈ 59 కులాలని కానీ బీసీ కులాలతోటి కానీ కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది. మాల సామాజిక వర్గంగా మేము రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి పనిలో ఉన్నాము. ఈరోజు ఆ రాజ్యాంగాన్ని రక్షించుకునే క్రమంలోనే మేము ఆ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేము మాదిగలకు వ్యతిరేకంగా ప్రోగ్రామ్ చేస్తారేమనే విషయాన్ని మీకు గుర్తు చేస్తాం. మనం చెప్తుంటాం. ఇప్పుడు వాళ్ళ ఇంకా బీజేపీ ఉందని మీరు అంటారు. వాళ్ళు ఏమంటారు? మిమ్మల్ని ప్రొవోకేట్ చేస్తుంది వివేక్, కాంగ్రెస్ పార్టీ మా పైన మేము చట్టబద్ధంగా మాకు వస్తూ ఉంటే వీళ్ళు ఓర్చుకోలేక చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? వివేక్ గారు ఈ సామాజిక వర్గంలో పుట్టాడు కాబట్టి ఈ సామాజిక వర్గానికి మద్దతు ఇస్తా ఉన్నాడు. ఈరోజు తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది తరపున ఆయన మాట్లాడుతున్న ఆయన మాటలు ఎక్కడన్నా చూడండి. ఏ కులాన్ని ఆయన కించపరిచినట్టు లేకపోతే మాదిగ కమ్యూనిటీని కించపరిచినట్టు ఎక్కడ మాట్లాడతలేడు ఆయన. మా సామాజిక వర్గానికి రావాల్సిన విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలు మా వాట రావాలని అడుగుతున్నాం. రాజ్యాంగంలో ఏదైనా దళితుల మధ్యన విభజన రేఖ గీయద్దు. మాలా మాదిగలు అనే వాళ్ళు సోదరులు, వీళ్ళను కలుసుకుండాలే. వీళ్ళకు ఇంకా 15 నుంచి 20%, 25% పెంచుకోవాలనే దగ్గర మేము ఉన్నాం తప్ప మేము చూడండి హిస్టరీలో ఎవరిని కూడా తులనాడినటువంటి చరిత్ర మాల సామాజిక వర్గానికి లేదు. మేము అంబేద్కర్ వాదులుగా పనిచేస్తూ ఉన్నాం. ఇది కూడా ఈ సమస్యను 30 ఏళ్ళుగా రగులుతూ ఉంది. రావణ కాష్టం లాగా పార్లమెంట్లో చట్టం చేసి పరిష్కరించమని చెప్తా ఉన్నామండి. మేమేమి మాదిగలకు వ్యతిరేకిస్తలేం. వాళ్ళే మమ్మల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. ఆయన మందకృష్ణ లాంటి వాళ్ళే మిమ్మల్ని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామన్నాడు. మనువాదులు అని చెప్పాడు. మేము ఆయన మా అన్నగాని మేమేమి ఆయన వ్యతిరేకిస్తలేమనే విషయాన్ని మీకు గుర్తు చేస్తాం. అంటే ఈ అన్ని వర్గాలను బీసీలను ఓసీలు అందరిని కలుపుకొని పోతుర్రు. వాళ్ళందరినీ అంటే మీ మీద ఇంకా దండయాత్ర అని చెప్పి మీరు ఎలా చూస్తారు దీన్ని? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. బీసీ సమాజము, ఎస్టీ సమాజము, ప్రజాస్వామికవాదులు, మేధావులంతా కూడా మాలల గురించి తెలుసు. ఈరోజు 20 ఏళ్ళ కింద వచ్చినటువంటి మేధావులు ఎందుకు వస్తలేరు? ఈరోజు కంచాయిలు ఎటుపోయారు, అల్లం నారాయణ ఎటుపోయారు చెప్పండి. అది కోఆర్డినేషన్ కమిటీగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు మందకృష్ణ మాదిగా బీజేపీ చెప్పినట్టు పనిచేస్తూ ఉన్నాడు. బీజేపీకి ఓట్లుగా మలిచే విధానంగా ఉన్నాడు. మొన్న 2023 మొన్న ఎన్నికల్లో ఏ పార్టీలో అయినా పనిచేయండి కానీ బీజేపీకి ఓటు వేయమని చెప్పాడు. అందుకే అప్పుడు లేరు. ఇప్పుడు ఈ యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో లైక్లు, షేర్ల గురించి మాట్లాడేటువంటి కొంతమంది విట్టలు, పృథ్వీరాజు లాంటి వాళ్ళు పోతా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మందకృష్ణ గారు మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా, మీరు 30 ఏళ్ళుగా కొట్లాడుతున్నారు, మీకు రాజకీయ భవిష్యత్తు ఇంతవరకు రాలేదు, మీరు ఎందుకు తిట్టుడు పనిలో మీరు ఉన్నారు అందరినీ, నేను మీకు భరోసా ఇస్తున్నా అని చెప్పి అనగానే వాళ్ళిద్దరు మొత్తం మాల సామాజిక వర్గాన్ని తిడుతున్నటువంటి విధానాన్ని కూడా మేము ఖండిస్తాం. ముఖ్యంగా బీసీ సమాజము, ఎస్టీ సమాజం, ఓసీ సమాజము, ప్రోగ్రెసివ్ ఉన్న మాల సామాజిక వర్గంతో ఉన్నది. ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం.
ఉన్నాం. మేము ఎప్పుడు కూడా ఎవరిని తులనాడము, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్ళగలిగే సామాజిక వర్గంగా మేము అందరితో ఉంటామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఏదైనా మీకు అంటే అందరిని కలుపుకోవద్దంటే మీకు ఏమన్నా భయం అనిపిస్తుందా లేకపోతే భయం? మీరు అన్నారు కదా వాళ్ళ దిక్కు అన్ని సామాజిక వర్గాలు వెళ్తా ఉన్నాయి, మీ దిక్కు వస్తలేరంటే మీరు అడగండి. మాందల భాస్కర్ కానీ, మాల సామాజిక వర్గం మేధావులు కానీ, ప్రజా సంఘాలు కానీ, మా ఉద్యమ కార్యాచరణ కానీ ఏ విధంగా ఉంది? ఈ యొక్క రాష్ట్రంలో విప్లవోద్యమానికి నాయకత్వం వహించాం, అంబేద్కర్ ఉద్యమాలకు నాయకత్వం వహించాం, సామాజిక ఉద్యమాలు నడిపాం, తెలంగాణ ఉద్యమాన్ని నడిపాం. ఇటువంటి ఉద్యమ బీఎస్పీ పార్టీ అధికారంలో బీఎస్ పార్టీని ఉమ్మడి రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కాన్సీరామ్ జగజ్జీవన్ రామ్ యొక్క సెక్యులర్ భావాలతో ఉన్నాం. మేము మందకృష్ణలాగా నరేంద్ర మోడీతో లేము, అమిత్ షా తోటి లేమనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే మా సామాజిక వర్గంలో ఉప ప్రధాని వరకు వెళ్ళాడు జగజ్జీవన్ రామ్. ఆయన ఆలోచన విధానం అన్న తీసుకెళ్ళమని చెప్తున్నాం మందకృష్ణ గారికి. బీజేపీ తోటి ఆ యొక్క బంధాన్ని తెంచుకొని మేము రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనేటువంటి ఏదైతే 1,00,000 మందితో మేము జరిగేటువంటి ర్యాలీకి రావాలని చెప్పేసి అని కూడా వాళ్ళకి పిలుపునిస్తా వస్తారా, రావాలని అడుగుతా ఉన్నాం. ఎంఆర్పిఎస్ మిగతా చాలా మంది ఇంకా 20 పర్సనల్ పోయి వాళ్ళందరినీ కలుసుకొని తీసుకుని వస్తుండు. మరి మీరు ఎందుకు కలుస్తలేదు? మేము మా సామాజిక వర్గంగా అందరితోటి మాట్లాడుతున్నాం. మేము కూడా సెమినార్లు, సదస్సులు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతా ఉన్నాం. ఈ సమస్య పరిష్కరించడానికి రాజ్యాంగ నిపుణులతోటి, మేధావులతోటి కూడా ఒక కమిటీ వేయాలని చెప్పేసి అని మేము అడుగుతా ఉన్నాం. మేము రెచ్చగొట్టడానికో జనాలను చూపించి మా తరపున రావాలనో అటువంటి ప్రయత్నం చేయం. రాజ్యాంగం పరంగా ఏ విధంగా ఉంది అధ్యయనం చేస్తాం, రాజ్యాంగం యొక్క లక్ష్యాలు తీసుకెళ్తాం, ఈ దళితుల యొక్క రిజర్వేషన్లు పెంచడానికి ఉద్యమిస్తాం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి ఉద్యమిస్తాం. ఈ 20 కోట్ల మంది తరపున మేము మా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఒక ర్యాలీని కూడా నిర్వహిస్తామనే విషయాన్ని మేము గుర్తు చేస్తాం. మాదిగలు అంటూ ఉన్నారు, మన ఇద్దరం అన్నదమ్ములము, కలిసి ఉందాము, నీకు వాటా నువ్వు తీసుకో, నా వాటా నేను తీసుకో అని అంటారు. మీరేమంటారు? మేమేమంటున్నాం బ్రదర్ అంటే, మీ వాటా మా వాటా తీసుకోవడానికి 57 కులాలకు ఎలా పంపిణీ జరుపుతావు? ఇప్పుడు 15% ఉన్నాయి, 70 లక్షల మంది ఉన్నారు, ఎలా పంపిణీ జరుగుతుంది? మీరు ఒకసారి చెప్పండి. ఎవరైనా నిపుణులతోటి ఇట్లా చేయాలని చెప్పేసి అని ఇంతవరకు ఏమైనా మందకృష్ణ మాట్లాడా? ఇట్లా వర్గీకరణ చేయాలి, ఏం లేదు, మాలను తిట్టడం తప్ప ఇంకో ముచ్చట్లేదు. అందుకే ఎట్లా చేయాలో నిపుణులతోటి, మేధావులతో చర్చించడం మనం ఇంతవరకు జరగాలి. ఎందుకు మాలలో మేధావులతో నువ్వు మాట్లాడు? ఎందుకు వాళ్ళని తులనాడుతావు? షార్ట్కి మీటింగ్ పెట్టుకుని తిడతావు, రెచ్చగొడుతూ ఉన్నావు. నీ యొక్క ప్రెస్ మీట్లలో చూస్తుంటే నీ యొక్క అహంకారం, కోపం మాకు అర్థమవుతావు. అందుకే మిగతా మాదిగ మేధావులకి, మాదిగ సమాజానికి మీరు నాయకత్వం వహించండి, సమస్యను పరిష్కరిద్దామని చెప్పేసి అని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కలిసే ఛాన్స్ ఉందా? 100% కలిసే ఛాన్స్ ఉంది. రెడీ ఉన్నారా? తప్పకుండా మాల సామాజిక వర్గం రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఏ కులానితో కానీ, ఏ ప్రజా సంఘంతో కానీ, ఏ రాజకీయ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళం. చాలా ప్రోగ్రెస్ సాధ్యమయ్యే మాలలకి కుల స్పృహ ఉంటుంది కానీ కుల తత్వం ఉండని కమ్యూనిటీ ఎవరైనా ఉందంటే మాల సామాజిక వర్గం. అన్ని కులాలతో ఉద్యమించినాం, అన్ని సామాజిక వర్గాలతో పనిచేసినాం. కాబట్టి ఇంత బ్రాడ్గా సోదర భావంతో ఈ భారత రాజ్యాన్ని రక్షించుకోవాలి, నరేంద్ర మోడీ, అమిత్ షా ఉండని చెప్పేసి అని మేము చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది చూస్తూ ఉంటే కంపల్సరీ అన్నదమ్ములుగా కలవడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది ఒక బీజేపీ చేసిన ఎజెండాలో భాగంగానే చేస్తుందని చెప్పేసి మనతో పాటు భాస్కర్, వెంకట్, అక్షిత్, హైదరాబాద్.